యుద్ధం ప్రభావం జనాల మీద పడట్లేదు మన దేశ ప్రజల మీద అని చెప్పడము అమాయకత్వం. యుద్ధంతో వణికిపోతున్నామని చెప్పడము అమాయకత్వం. ఇప్పుడు వాస్తవంగా భారతదేశం మీద యుద్ధ ప్రభావం ఉంది. ఇప్పటికే రెస్టారెంట్లు అనేకం టిఫిన్‌ల సంఖ్య తగ్గించేసినియి. ఇదివరకు మైసూర్ బజ్జీ, గారె లాంటియి తగ్గించేసినియి ఇప్పుడు. ఎందుకంటే అది కంటిన్యూగా నూనె మరుగుతానే ఉండాలి. అయి మానేసినియి ఇప్పుడు. తగ్గించేసినియి చాలా చోట్ల. అదే సందర్భంలో దోస లాంటివి కూడా కొన్ని చోట్ల తగ్గించేస్తున్నారు నిదానంగా. అంటే మెనూలో మార్పులు వస్తున్నాయి. అలాగే చాలామందికి ఇళ్లల్లో ఇదివరకు 24 గంటలు వచ్చే గ్యాస్ 2 రోజులు, ఇప్పుడు 5 రోజులు, 10 రోజులు పడుతోంది. అలాగే చిన్న చిన్న బళ్ళ పక్కన వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి గ్యాస్ బండ కొరత ఎదురవుతుంది. ఇవి యుద్ధం పరంగా మనం అనుభవిస్తున్నటువంటి సమస్యలు. దీన్ని అంగీకరించాలి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. దానికి ఆల్టర్‌నేటివ్‌గా మనం పబ్లిక్‌ని ప్రిపేర్ చేయాలి. ఏదైతే ఇండక్షన్ స్టవ్‌లు కొనుక్కోండి. ఆ ఇండక్షన్ స్టవ్వుల మీద వాడేటటువంటి దాన్నేమంటారు సామాగ్రిని కొనుక్కోండి. ఇట్లాంటివి. అంతే తప్పించి ఏ ప్రభావం ఉండదు అని చెప్పడం అమాయకత్వం. సేమ్ టైమ్ ఇతర దేశాల్లో తరహాలో పెట్రోల్, డీజిల్ లేక వీకెండ్ క్యాన్సిల్‌లు లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్‌లు ఇట్లాంటి పరిస్థితి మనకు రాకపోవచ్చు. ఎందుకంటే మనకి గల్ఫ్ దేశాలతో పాటు ఇరాను, రష్యా ఆయిల్ కూడా కొంటాం. కాబట్టి ఉక్రెయిన్ ఆయిల్ కూడా కొంటాం మనం. కాబట్టి మనకే ప్రాబ్లమ్ లేదు. ఆయిల్ సరఫరాకి ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ హార్ముజ్ జలసంధి మూస్తున్న ఇరాన్ మనకి అబ్జెక్ట్ చెయ్యదు. అదే సందర్భంలో మన ఆయిల్ మనం తెచ్చుకుంటాం. గ్యాస్ కూడా మనం తెచ్చుకుంటాం. కొంత గ్యాస్‌కి సమస్య ఎక్కడుందంటే ఉత్పత్తి దగ్గర సమస్య ఉంది. కాబట్టి అర్థమయ్యేలా చెబుదాం ప్రజలకి. అంతే తప్పించి ఒకళ్ళేమో అసలు ఏ సమస్య లేదు, ఆ సమస్య ఉందన్నోడు అందరూ ఎదవా అని మాట్లాడటం. ఇంకొకళ్ళేమో సమస్యలున్నాయి కానీ పట్టించుకోవట్లేదు, సమస్యలు లేవని చెప్పేవాడు ఎదవా అని మాట్లాడడం. ఇద్దరూ ఎదవాయిత్వంతో దేశం సంబంధించి ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేయొద్దు. ప్రజలకి అంతా తెలుసు.